అరే నువ్వెప్పుడొచ్చావు? జస్ట్ ఇప్పుడే వచ్చాను. ఓ, ఇప్పుడే వచ్చావా? కమ్ జాయిన్ మీ. ఏమైనా తాగుతావా? నో థ్యాంక్స్. నీకు తెలుసా నిన్న మీ ఏజెన్సీకి నేను ఎందుకు వెళ్ళాను? మా ఏజెన్సీకి మీ యాడ్ ఏజెన్సీ కాంటాక్ట్ ఇవ్వడానికి. నా కాంట్రాక్ట్ క్యాన్సిల్ చేయడానికి. కానీ నిన్ను కలుసుకున్న తర్వాత నా ఆలోచన మార్చుకున్నాను. అంతగా నాలో ఉన్న గొప్పతనం ఏంటి? గొప్పతనం నీలో కాదు, నాలో ఉంది. నేను కరెక్ట్ టైంలో కరెక్ట్ వ్యక్తిని కనిపెడుతుంటాను. కానీ నువ్వు వేరు. అర్థం కావడం లేదు. నువ్వు వచ్చి నా దగ్గర జాయిన్ అవ్వు. నేను డబుల్ పేమెంట్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను. కొత్త వ్యక్తుల కోసం పాత వ్యక్తులను వదిలేయడం నాకు అసలు ఇష్టం ఉండదు. మీకు నేను ఒక స్క్రాచ్ ఫిల్మ్ తయారు చేసి చూపిస్తాను. అది మీకు నచ్చిందంటే తర్వాత మాట్లాడుకోవచ్చు. నువ్వు ఏం చేయదలుచుకున్నావో అది చెయ్యి. ఐఎమ్ ష్యూర్ నువ్వు ఏం చేసినా నాకు నచ్చుతుంది. ఇందులో బడ్జెట్ డీటెయిల్స్ ఉన్నాయి. రేపు ఉదయంలోగా మీరు దీన్ని శాంక్షన్ చేసి ఆఫీస్కి పంపించండి. రేపు ఉదయానికి సాయంత్రానికి మధ్య ఎంతో పెద్ద రాత్రి ఉంది. నేను మీ ఏ రాత్రిని కూడా వేస్ట్ చేయాలనుకోవడం లేదు. పెన్? ఓ ఎస్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఓకే మేడం, నేను ఈ రాత్రికి ఐ మీన్ ఈ రాత్రికే నేను వర్క్ స్టార్ట్ చేస్తాను. యాడ్ ఫిల్మ్ చాలా బాగుంది. బాగానే ఉంది, కానీ లీలావతికి మాత్రం నచ్చకూడదు. ఒకవేళ నచ్చిందంటే నీ పోస్ట్లో ఆదిత్య ఎంటర్ అవుతాడు. అర్థమైందా? ఇదంతా ఏంటి? ఇట్స్ కంప్లీట్ నాన్ సెన్స్. మన సంస్కృతి సంప్రదాయాల్ని కించపరిచేలా ఉంది. ఐ థింక్ ఇట్స్ గ్రేట్. మన కంపెనీ ఇమేజ్కి ఇది పర్ఫెక్ట్గా ఉంది. గుడ్ జాబ్. నువ్వు చేసిన ఈ పనిని వేరెవరూ చేయలేరు. గుడ్ జాబ్. థ్యాంక్స్. వై డోంట్ యు కమ్ విత్ మీ? మనం దారిలో కంపెనీ లోగో హోర్డింగ్స్ గురించి డిస్కస్ చేద్దాం. కానీ ఈ టైంలో ఈ టైంలోనే వెళ్ళాలి. టైమ్ ఈజ్ మనీ మై ఫ్రెండ్. సారీ మ్యామ్, నేను వర్క్ టైంలో తాగను. కానీ నేను తాగే టైంలో వర్క్ చేయను. ఎంత వర్క్ చేస్తే మెదడు అంత అలసిపోతుంది. నువ్వు నా కంపెనీ కోసం అలాగే నా కోసం చాలా ఎక్కువ వర్క్ చేయాల్సి ఉంటుంది. ఈ రోజు నువ్వు ఒక గ్రేట్ జాబ్ చేసావే, దానికోసం నీకు నేను ట్రీట్ ఇవ్వదలుచుకున్నాను. సో కమ్ ఆన్, లెట్స్ గో అండ్ డాన్స్. నో, నాకు ఇంట్రెస్ట్ లేదు. యాజ్ యూ విష్. ఇక్కడ
నేను ఇక్కడ చేంజ్ చేసుకుంటాను. కమాన్, నేను ఇక్కడికెందుకు తీసుకొచ్చానా అని నువ్వు అనుకోవచ్చు. ఇది నా భర్త అపార్ట్మెంట్, అతని రాజక్రీడ మహల్. కమాన్ 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 నిస్సే. ఆల్రైట్ ఐఎమ్ కమింగ్. నీకు ఇంకో విషయం తెలుసా? ఆయన ఇక్కడే మేక్ యూ సెట్ కంఫర్టబుల్. విషయం ఏమిటంటే ఇదంతా ఆయన మరణించిన తర్వాతే బయటపడింది. ఒకవేళ నీకు ఈ విషయం తెలియకపోతే నువ్వు అనుకొని ఉండొచ్చు, ఈ డ్రెస్సులు అన్నీ ఎక్కడెందుకున్నాయి అని. రైట్? ఇవేవి నావి కావు, ఇవన్నీ ఆయన గర్ల్ ఫ్రెండ్స్వి. ఇది 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 కూడా, ఇది 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 కూడా. ఎందుకు? లీలావతి గారు, నేను వెళ్తాను. రేపు ఉదయం మీతో మాట్లాడతాను. ఉదయమా? మీ జీవితంలో ఏ తప్పైతే మీ భర్త చేశారో అది నేను చేయను. నువ్వు చెప్పావుగా ఈరోజు డాడీ డ్రాప్ చేస్తాడని. క్లాస్ కంటే ముందు నాకు ఫుట్బాల్ ప్రాక్టీస్ ఉంది, అందరూ వచ్చేసుంటారు. డాడీ ఇంకా నిద్రపోతున్నాడు. ఎవరు చెప్పారు డాడీ నిద్రపోతున్నారని? నేను నిన్ను స్కూల్లో డ్రాప్ చేసి వస్తాను, కానీ ఒక కండిషన్. నువ్వు ఫుట్బాల్ మ్యాచ్లో తప్పకుండా గెలవాలి. ఎవరి తలైనా పగలగొట్టు, ఎవరి కాలైనా విరగొట్టు. అది ఏం నేర్పిస్తున్నారు మీరు వాడికి? నువ్వు ఊరుకో, ఇది మా విషయం. షష్. ఓకేనా? డబుల్ ఓకే. దట్స్ లైక్ ఎ గుడ్ బాయ్. కమాన్. నిన్న రాత్రి మీరు మళ్ళీ లేట్ గా వచ్చారు. అదే క్లయింట్ వల్ల కొంచెం లేట్ అయింది. అరే ఎవరా క్లయింట్? ప్రతిరోజు మీ భార్య టైం ని వేస్ట్ చేస్తోంది. అది కొంపతీసా క్లయింట్ నాకన్నా అందమైన అమ్మాయి కాదు కదా? అరే నువ్వు ఒక దానివి, స్కూల్కి లేట్ అయిపోతుంది. కమాన్. అరే నీళ్ళ బాటిల్. ఓ ఇవి. బాయ్. బాయ్ మమ్మీ.